వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విద్యాసాగర్ కు ఘనంగా సన్మానం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి బ్రహ్మంగారి మఠం ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విద్యాసాగర్ కు వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రస్తుత బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎల్లటూరు సాంబశివారెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాసులు, పోల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం ఎస్ఐగా విద్యాసాగర్ గత 2.5 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ తన విధులను చాకచక్యంగా నిర్వర్తించారని కొనియాడారు. అలాగే ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో తనకు సహకరించినటువంటి సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది, పత్రికా విలేకరులు పాల్గొనడం జరిగింది. అందరూ వరుస నిలబడండి. షర్ట్ మార్చేసినారు. దయచేసి ఎవరు మిస్ కావాలి. ఎందుకు వస్తుంది పేరు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు పోవద్దు బయటికి. కడప జిల్లాలోని కర్నూలుకి మేము సొంతూరులో ఆడ ఉంటాము అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 సర్వీస్ వచ్చి ఇదే సొంతూరు అయిపోతుంది. దాదాపు ఇప్పుడు 11-12 ఏళ్ళ నుంచి వచ్చినాము. మేము మా కడప జిల్లానే సొంతూరు. ఆడ ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఆడ ఎవరున్నారు అనేది మాకు తెలియదు. ఈడైతే ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఏంది అనేది మాకు మంచి అవగాహన వస్తుంది, కానీ అక్కడ ఎవరున్నారు కనీసం మా ఇంటికి మా ఏరియాకు ఉండే కార్పొరేటర్ కూడా ఎవరు మాది. అందరితో కూడా ఫస్ట్ ఫ్రెండ్లీగానే జరిగింది, కానీ ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయిందంటే పోలీడుతోనే. వచ్చిన 2వ రోజే ఒక కేసు డ్యూటీ కోసం హైదరాబాద్ పోవడం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం. ఆ రోజు అయితే పోలీడుని నేనైతే కొంచెం గట్టిగా అంటే నా మాట తీరే అట్లుంటుంది. ఇద్దరితో గొడవ పడినట్లే. తర్వాత చాలా క్లోజ్ అయిపోయినాం. పోలీడు కానీ, తర్వాత మా సుబ్బారెడ్డి కానీ, శ్రీను కానీ, కనిపించని బిహైండ్ ఉండే కోలాసీ కానీ, గురుమూర్తి కానీ, మన సాంబా కానీ, మన హరియాల కాడ కానీ, మా అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడుతారంటే ఎక్కువ మాటలు రావు, అదే మీ గురించి మాట్లాడంటే వస్తాయి, కానీ అందరికీ ఆ బ్రహ్మంగారు ఆయుర్వేదాలు అష్టైశ్వర్యాలతో ఉన్నారని కోరుకుంటూ మనం బయట ఫంక్షన్లో పోతే గంటసేపు మాట్లాడాం కదా, మన గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం మనకు కూడా మాటలు రావు. అంటే ఏంటంటే ఈ 12 సంవత్సరాల కాలంలో అత్యధిక కాలం పనిచేసిన పోలీస్ స్టేషన్ ఏదంటే బ్రహ్మంగారి మఠం. అత్యధిక అంటే ఈ 2.5 సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే, వాస్తవంగా అయితే 2.5 సంవత్సరాలు ఎంత స్పీడ్గా అయిపోయిందా అనిపించే, ఎంత బిజీగా ప్రతిరోజు కొత్త సవాళ్ళు, కొత్త ఛాలెంజెస్. తర్వాత అంటే ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఎక్కడ చేయలేదు. తాళపుదులో చేశాను, కానీ నేను పనిచేసినంత చాలా హార్డ్ టైం అది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, తర్వాత అది కానీ. ఇక్కడ చిన్న సమస్యలే, కానీ మెంటల్ ప్రెజర్ పడే సమస్యలు. అక్కడ ఫిజికల్గా చేసినాం, ఇక్కడ మెంటల్గా చేసినాం. ఎనీహౌ ఈ పోలీస్ స్టేషన్లో 2.5 సంవత్సరం నేను సక్సెస్గా పనిచేయడానికి కారణం 70% నా మెన్నే. వాళ్ళు యూనిటీగా నాకు సహకరించడం వల్లనే నేను సక్సెస్ అయ్యింది. మిగతా 30% వేసుకుంటే మా ఆఫీసర్లు కానీ, మా ప్రజలు కానీ, మన విలేకరులు కానీ అందరి కోఆపరేషన్తోనే ఈ 2.5 సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాం. ఎస్పెషల్లీ మా మెన్నులో ఇండోర్ స్టాఫ్ వచ్చేసి నరసింహ, వెంకటన్న, రమణ, రాజేష్, సారమ్మ ఇండోర్ స్టాఫ్. నాకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రెజర్లో 60% నేను మోస్తే 40% నరసింహనే మోస్తాడు. అంటే అందరికీ పని చెప్పుకుంటూ ఎవరికి ఏ పని చెప్పుకోవాలో ఆ పని చెప్తూ హ్యాపీగా నా 40% బరువు వచ్చి నరసింహనే వేసేది.
తర్వాత నెక్స్ట్ మా రైటర్ అందరితో తెలుసు కదా, అందరికంటే అనుమతుడు బాగా సహకరించినారు. రైటర్లో కంటే తర్వాత మా చిన్నగారు కానీ తర్వాత మా వీరప్ప కానీ